హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రశు టాక్స్ అండ్ వ్లాగ్స్ 217. మీరు కానీ ఆల్రెడీ నన్ను ఫాలో అవుతున్నట్లయితే మీకు ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ వ్లాగ్ ఏంటన్నది. వ్లాగ్ వచ్చేసరికి కంటిన్యూయేషన్ టు ద ప్రీవియస్ వ్లాగ్ అనమాట. మీరు కానీ ఆ వ్లాగ్ చూడుకున్నట్లయితే బిఫోర్ గోయింగ్ టు దిస్ వ్లాగ్ ముందు ఆ వ్లాగ్ అనేది చూసేసి అయితే ఇది కంటిన్యూ చేయండి. ఈ రోజు అయితే సాటర్డే, మేమైతే ఫ్రైడే ఊరికి వెళ్ళి పిల్లల్ని అక్కడ వదిలేసి ఇంకా అయితే సాటర్డే ఇప్పుడు 7:30 అవుతుంది టైము. ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాము. రిటర్న్ టు నెల్లూరు 9 కల్లా స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ 7:30 అవుతుంది టైము. సో అసలు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట. ఇది నా 4 ఇయర్స్ కల్లా, లిటరల్లీ 4 ఇయర్స్ నుంచి అయితే అనుకుంటున్నాము వెళ్దామని. ఫైనల్లీ అంటే మనకి ఎప్పుడు ఏది రాసి పెట్టుందో అప్పుడే వస్తుంది కదా, మనం ఎప్పటి నుంచి ఊహించుకున్నది రావు కాబట్టి. అందట్టు ఇది చాలా సడన్గా అయితే ఫిక్స్ అయ్యింది ప్లాన్. సో ఫస్ట్ అయితే ఇంటికి రాగానే ఫస్ట్ అయితే స్వీపింగ్ అయితే చేసేసుకుంటున్నాను. అంటే ఇంట్లో దీపం పెట్టుకొని స్టార్ట్ అవుతాం కదా జనరల్లీ మనం, అందుకని ఫస్ట్ అయితే నేనైతే ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను, కానీ ఇక్కడికి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇల్లు శుభ్రం చేసుకొని తర్వాత మళ్ళీ నేను ఫ్రెష్ అయిపోయి హెడ్ బాత్ చేసేసిన తర్వాత మళ్ళీ అయితే ఇంట్లో అయితే దీపం పెట్టుకుంటున్నాను అనమాట. అంటే ఈ ట్రిప్ అయితే చాలా సడన్గా ఫిక్స్ అయింది. ఎలా ఫిక్స్ అయిందో చెప్తాను. మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళతో కలిసి వెళ్దామని ప్లాన్ చేస్తున్నారు అనమాట. సో ఫర్ సమ్ రీజన్స్ వాళ్ళ ప్లాన్ అయితే క్యాన్సిల్ అయ్యి మేమైతే డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. ఇంకా మేమైతే వెళ్దామని అనుకుంటున్నాం కదా, చాలా సడన్గా జస్ట్ 2 to 3 డేస్ బిఫోర్ అయితే మేమైతే ప్లాన్ అయితే ఫిక్స్ అయిపోయాము. అండ్ దట్టు వెళ్ళే వరకు కూడా చాలా కన్ఫ్యూషన్గానే ఉంది వెళ్తామా లేదా అని. ఫైనల్లీ అయితే వెళ్ళే టైం అయితే వచ్చేసింది. ఇంకైతే ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ దట్టు పిల్లల్ని అయితే ఊరి దగ్గర వదిలిపెట్టేసి వచ్చాం కదా. పాపనైతే ఫస్ట్ టైం అనమాట పుట్టిన తర్వాత దాన్ని వదిలిపెట్టి ఉండడం, తను ఉంటుందో లేదో అని చాలా కన్ఫ్యూషన్ అయితే ఉంది. సరేలే ఒక పాయింట్ ఆఫ్ టైంలో తీసుకొని కూడా వెళ్దామని ఫిక్స్ అయ్యాము. కానీ జర్నీ లాంగ్ అండ్ దట్టు అక్కడ గిరి ప్రదక్షిణ చేయాలనుకున్నాం కాబట్టి అది 14 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనం నడవగలుగుతామా లేదా అన్నదే క్వశ్చన్ మార్క్. ఇంకా పాపను తీసుకెళ్ళి ఎందుకు ఇబ్బంది పెడతాము అనుకొని ఫైనల్ లాస్ట్ మూమెంట్లో అయితే పాపను కూడా వద్దనుకొని అయితే ఫిక్స్ అయిపోయాము. ఆ రోజు కోటి సోమవారం అంట, అందుకని చెప్పి నార్మల్గా కూడా ఇంటి దగ్గర దీపం పెట్టుకుంటాను కదా, సో ఇక్కడ ముగ్గులో కూడా ఒకటి పెడుతున్నాను. సో ముగ్గు కూడా వేసేసాను అనమాట. ఇంకా పూజ కూడా అయిపోయింది. ఇంకా ఇంటి గుమ్మాల దగ్గర కూడా దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ ముగ్గులో కూడా జస్ట్ దీపం అంటే దీపం కాదు, ఇది క్యాండిల్. రిమైనింగ్ అయితే మొత్తం దీపం అయితే పెట్టుకున్నాను. సో ఫైనల్లీ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా ఇక్కడ దీపాలు పెట్టడంతో ఈ వ్లాగ్ అయితే ఫుల్గా అయితే చూడండి. నా గిరి ప్రదక్షిణ ఎక్స్పీరియన్సెస్ అండ్ దర్శనం ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా మీకైతే క్లియర్గా చెప్తాను. ఇక్కడ వెళ్ళాలనుకున్న వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. సో ఇక్కడైతే దీపాలు చూడండి, దీపాలు అయితే పెట్టేసుకున్నాను అనమాట. వెళ్ళడానికి 4 ఇయర్స్ ఎందుకు పట్టిందంటే, జనరల్గా నార్మల్ డేస్లో అయితే అయినా కానీ వెళ్ళొచ్చు, కానీ నేనైతే కార్తీక మాసంలోనే వెళ్దాం అనుకుని స్ట్రాంగ్ అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. వెళ్తే కార్తీక మాసంలోనే వెళ్ళాలనుకొని. సో ఇక్కడైతే టైం అయితే ఆల్రెడీ చూపించాను కదా, 9:10 అవుతుంది. ఇది 15 మినిట్స్ ఫాస్ట్ కాబట్టి 5 మినిట్స్ బిఫోర్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎగ్జైటెడ్. ఫైనల్గా లాస్ట్ టైం ఒకసారి అయితే దేవుడికైతే దండం పెట్టేసుకొని ఇంకైతే నేను స్టార్ట్ అయితే అయిపోయాను అనమాట ఇంట్లో నుంచి. చెప్పాను కదా ఆల్రెడీ మా ఫ్రెండ్ వాళ్ళతో కలిసి వెళ్తున్నామని చెప్పి. సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. చాలా హ్యాపీగా అయితే ఉంది. అసలు మీకైతే చెప్పలేకపోతున్నాను అనమాట. నా హ్యాపీనెస్ అనేది నా కళ్ళలో అయితే కనిపిస్తుంది. సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. తనైతే ఈరోజు సాటర్డే కాబట్టి 7 శనివారాల వ్రతం అయితే చేస్తుందనమాట. ఈరోజు 6th వీక్ సాటర్డే కాబట్టి తనైతే మార్నింగ్ 3 o'clock కల్లా లేచి పూజ అంతా అయితే కంప్లీట్ చేసుకునింది. పూజ అంతా కంప్లీట్ అవ్వడానికి 8:30 అయిందనమాట. 4కి స్టార్ట్ చేస్తే 8:30 అయింది. ఇప్పటి వరకు నాకున్న ఫ్రెండ్స్ అందరిలో కల్లా తినైతే అసలు ఎంత భక్తో అనమాట, నేనైతే ఇంకా మాటల్లో చెప్పలేను. సో ఫైనలీ అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఫస్ట్ అయితే ట్రైన్లో అయితే వెళ్దాం అనుకున్నారు 3 ఫ్యామిలీస్ కాబట్టి. నెక్స్ట్ అయితే ఇంక వాళ్ళు డ్రాప్ అయిపోవడంతో ఇంక మేమైతే కార్లో అయితే స్టార్ట్ అయిపోయాము. ఎగ్జాక్ట్గా 9కి స్టార్ట్ అయ్యాం అనమాట. తినే అనమాట మా ఫ్రెండ్, నేమ్ స్పందన. తిను పరిచయం అయిన తర్వాతే నాకున్న భక్తి అనేది 10% అనేది మాత్రమే అర్థమైంది. తను చాలా భక్తి, చాలా పూజలు అనేది చాలా ఎక్కువ చేస్తుంది అనమాట. మన లైఫ్లో మనం కలిసే ప్రతి ఒక్కరం కూడా ఒక రీజన్ అయితే ఉంటుంది కదా వాళ్ళు మీట్ అవ్వడానికి. మీట్ అయ్యాకే అర్థమైందనమాట. ఇంకా పూజ అనేది అంటే దేవుడి మీద భక్తి ఇంకా ఏ రేంజ్లో ఉండాలి, ఎంతవరకు పెట్టుకోవచ్చు పూజలు అనేది, ఇంకా ఎలా చేయాలన్నది. సో బ్లెస్ టు హ్యావ్ హర్ ఇన్ మై లైఫ్. ఫైనల్లీ హ్యాపీగా అయితే ఇదైతే తిరుపల ఘాట్ రోడ్ అనమాట. అసలు అంతా చాలా పెద్ద పెద్ద రాళ్ళు అనమాట, ఎలా నిల్చో ఉన్నాయో చూడండి. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ అయితే ఫైనల్లీ అయితే వెళ్తూ ఉన్నాము. ఇదైతే వచ్చేసరికి తిరుత్తని, మధ్యలో వెళ్ళేదారిలో తిరుత్తని అయితే వచ్చింది కదా. సర్లే మా ఫ్రెండ్ వాళ్ళు ఎప్పుడు వెళ్ళలేదంట, సర్లే వెళ్దాం అనేసరికి చాలా సడన్గా ఫిక్స్ అయిపోయాము ఈ టెంపుల్కి వెళ్దామని చెప్పి. నేనైతే తిరుత్తనికి ఇది 3rd టైం. ఫస్ట్ టైం మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ అయితే వచ్చాము. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి బాబుకి
లాస్ట్ ఇయర్ December 3 బాబాకి గుండు కొట్టించాము ఇక్కడ, అప్పుడైతే వచ్చాము. సో ఇది థర్డ్ టైము. ఈ టెంపుల్లో అయితే ఫుల్ కోతులు అయితే చాలా ఎక్కువ అనమాట. మీకు అసలు కనిపించట్లేదు. నేను ఫోన్ మరీ దగ్గర ఉన్న వాటిని అయితే చాలా తీయలేదు. ఇక్కడైతే క్యూలో ఒక నలుగురు పిల్లలు అయితే నిల్చున్నారు. సేమ్ డ్రెస్సెస్ వేసుకొని, సేమ్ ఏజ్ ఆల్మోస్ట్. వాళ్ళైతే అట్లీస్ట్ ఒక 1 అవర్ నుంచి దేవుడిని అలాగే జపిస్తూ వస్తున్నారు అనమాట. రిమైనింగ్ ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి మ్యారేజ్ డే అంట, అందుకని చాలా రష్ అయితే ఉండింది. అనుకోకుండా మేమైతే ఎలాగో ఈ టెంపుల్ కి అయితే వచ్చాము ఈ రోజు మా ఫ్రెండ్స్ దయ వల్ల. దర్శనం కూడా చాలా బాగా అయితే అయిందనమాట. ఈ టెంపుల్ కి 12 కి అయితే వచ్చాము. దర్శనం అంతా అయిపోయేసరికి 3 o'clock అయింది. ఇంకా 3 o'clock మార్నింగ్ అయితే ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్ చేయలేదన్నమాట. ఉపవాసం ఉందాంలే ఆఫ్టర్నూన్ వరకు అని చెప్పి. ఇంక ఇక్కడ కూడా దర్శనం అయిపోయిన తర్వాత దీపాలు అయితే పెట్టేసుకుని నెక్స్ట్ ఇంకైతే కిందకు వచ్చి అయితే తిన్నాము. ఈరోజు చెప్పాను కదా కోటి సోమవారం కాబట్టి, అందట్టు ఇక్కడ చాలా రష్ అయితే ఉందన్నమాట. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది, కానీ క్యూలోనే ఒక 2 hours పైనే ఉన్నాము. ఫైనలీ హ్యాపీగా అయితే ఇక్కడైతే దీపాలు అయితే పెట్టేసుకుంటున్నాము. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడికి ఫస్ట్ ఇయర్ మ్యారేజ్ అండ్ ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు అయితే ఇక్కడ కొండ అయితే నడిచొచ్చాము. మరీ పెద్ద ఎక్కువ ఇప్పుడైతే డైరెక్ట్గా అయితే ఇంకా వెహికల్స్ అయితే పైకి అయితే అలా చేశారు. డైరెక్ట్గా అయితే వచ్చేసాము. ఫైనల్లీ దీపాలు అయితే పెట్టేసుకుంటున్నాము. క్లైమేట్ అయితే ఈరోజు చాలా బాగుంది. అస్సలు వర్షం అయితే లేదు, ఎండ కూడా లేదనమాట. చాలా బాగుంది క్లైమేట్ అయితే. ఇక్కడ గోపురం చూడండి ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది గోపురం. ఇంకైతే దీపం పెట్టేసుకొని ఇంకైతే దిగుతున్నాం అనమాట కొండ. నెక్స్ట్ అయితే ఇంకైతే లంచ్ అయితే చేయాలి. అస్సలు అయితే ఆకలి కూడా లేదు. మేము మార్నింగ్ కూడా ఏం తినలేదనమాట. ఇంకైతే ఇంకా లంచ్ చేయాలి. లంచ్ కూడా మా ఫ్రెండే పాపం 3 o'clock లేచి ప్రిపేర్ చేసి మరీ వచ్చింది. ఆల్రెడీ పూజ ఉంది కదా, సో నేను వచ్చి హెల్ప్ చేస్తా అంటే కూడా వినకుండా నేను వచ్చి 7:30కి వచ్చేసరికి లంచ్ కూడా ప్రిపేర్ చేసేసింది అనమాట. ఫైనలీ చింతపండు పులిహోర అయితే చేసింది అండ్ దద్దోజనం. సో హ్యాపీగా ఇక్కడైతే తినేసాము. చాలా టేస్టీగా ఉంది. ఇక్కడైతే ఊసర వెళ్ళి చూడండి, రోడ్డు ఎంత బాగా క్రాస్ చేస్తుందో. మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో కానీ చాలా గ్రీనిష్గా ఉండింది. అసలు వెళ్ళే దారిలో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్తున్నాము. ఇదే అనమాట ఫైనలీ అరుణగిరి కొండ. అయితే వంటలు చాలా బాగా చేస్తుంది అనమాట. చాలా టేస్టీగా చేస్తుంది. ఈవెన్ ప్రసాదాలు కదా, అసలు అంటే దేవుడికి పెట్టకుండా మనం తినకూడదు కదా, అయినా కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా కుదురుతుంది. ఎలా కుదురుతుందో ఏమో నాకైతే తెలియదు. ఫైనల్లీ మేమైతే అరుణాచలం అయితే వచ్చేసాము. ఓం అరుణాచలేశ్వరాయ నమః. మేమైతే అరుణాచలం వచ్చేసాము అనమాట. 8 అయితే అయింది టైము. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి ఇక్కడ అరుణాచలం టెంపుల్. వచ్చిన తర్వాత ఫుల్ రష్ అయితే ఉందన్నమాట. ఏ హోటల్స్ రెస్టారెంట్స్ ఏవి చూసుకున్నా అస్సలు బుక్ అవ్వలేదు. ఫైనల్లీ ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా అయితే ఫైనల్లీ దగ్గరలోనే టెంపుల్కి చాలా దగ్గరలోనే ఒక హోటల్ అయితే దొరికిందనమాట. ఇక్కడ మిద్ది మీదకి ఎక్కితే డైరెక్ట్గా రాజగోపురం అయితే కనిపిస్తుంది. నైట్ వ్యూ కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ 8:30 అయితే అవుతుంది టైము. మేమైతే 8కి వచ్చాము. వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇంకా పైకి అయితే వచ్చాం అనమాట. రాజగోపురం చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. పులిహోర చాలా టేస్టీగా ఉందని చెప్పాను కదా ఆల్రెడీ. అదే రిమైనింగ్ కొంచెం ఉంటే నేనైతే కొంచెం తిన్నాను. మా ఫ్రెండ్ అయితే అసలు తినలేదు పాపం. మేమైతే ఇంకా స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్ వాళ్ళు అయితే ఇది సెకండ్ టైం అనమాట. జనవరిలో వచ్చారంట. ఇది సెకండ్ టైం రావడం. మా ఆయన అయితే ఇది 4th or 5th టైం. నేనైతే ఫస్ట్ టైం. సో ఇదైతే మెయిన్ గోపురం అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాము. అసలు ఇంకా గిరి ప్రదక్షిణ చేయడం అనేది. జనరల్ గా గిరి ప్రదక్షిణ అయితే ఎందుకు కొండ చుట్టూ తిరుగుతాం, కొండ ఎక్కి కొండ దిగుతాం అనుకున్నాము, కానీ అలా ఏం లేదు. ఫైనల్లీ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ వరకు అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి రథాలు ఎంత పెద్దవంటే అసలు మీకు ఇక్కడ ఫోటోలో చిన్నగా కనిపిస్తున్నాయి కానీ చాలా పెద్దవి. ఇలాంటివి 4-5 ఉన్నాయి అనమాట. చూడండి అటుపక్క కార్నర్ లో కూడా ఉన్నాయి. ఫైనల్లీ పూలు కొనుక్కున్నాను అనమాట. ఒక ముసలావిడ వచ్చి పూలు కొనుక్కోండి అని చెప్పింది. సరేలే పాపం అని చెప్పి పూలు అయితే కొనుక్కున్నాము. ఒక మోర వచ్చి 50 రూపీస్ అంట. ఇక్కడైతే అందరూ దీపాలు పెట్టేసుకొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ స్టార్ట్ అంటే గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడైతే దీపం పెట్టుకొని స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ ఎండింగ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడికే వస్తాము. మళ్ళీ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ ఒక దీపం పెట్టుకోవాలన్నమాట. జస్ట్ ఇప్పుడే షార్ప్ ఇంకా దీపం పెట్టేసరికి మాకైతే 9 o'clock అయింది. టెంపుల్స్కి వస్తే ఆ టెంపుల్ యొక్క బొట్టులు పెడతారు కదా, నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇక్కడైతే బొట్టు అయితే పెట్టేసేసుకొని ఫస్ట్ ఇంకా వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడైతే వినాయక స్వామి టెంపుల్ దండం పెట్టేసుకొని ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా గిరి ప్రదక్షిణ చేయడం అనేది. స్టార్ట్ అన్నాం కదా. ఇక్కడైతే 8 లింగాలు ఉంటాయన్నమాట దేవుడిని గిరి ప్రదక్షిణ చేసే టైంలో. మేమైతే ఫస్ట్ ఒకటే ఓపెన్ లో ఉంది, రిమైనింగ్ అన్ని కూడా క్లోజ్ అయింది. క్లోజ్ అయినా కానీ దేవుడు అయితే కనిపిస్తాడు. కాకపోతే ఇంకా బయట అయితే దీపం పెట్టేసుకొని బయట నుంచి అయితే దేవుడిని అయితే 12 o'clock అవుతుంది. రియాక్షన్ ఎలా ఉంది
ఒక కాలు నెల్లూరు, ఒక కాలు పుత్తూరు. నెల్లూరు పుత్తూరు నాకైతే ప్రజెంట్ 2 నెల్లూరు వెళ్తున్నాయి తెలియాల్సింది. 10 కిలోమీటర్స్ ఓవర్, ఓన్లీ 6 మోర్. ఓన్లీ రిమైనింగ్ 4 అనమాట. 14 కిలోమీటర్స్ మొత్తం. అది అయితే 9 o'clock స్టార్ట్ చేసామని చెప్పాను కదా. సో మాకైతే అది అయ్యేసరికి కరెక్ట్గా 3:30 అయిందనమాట తెల్లారుజాము. ఇంకా రూమ్కి వెళ్ళేసరికి మా ఫ్రెండ్ వాళ్ళు ఫస్ట్ టైం వచ్చినప్పుడు 3.5 hours అయితే అయిపోయింది ఏంటంట గిరి ప్రదక్షిణ. ఈసారి మేము ఉన్నాం కదా, సో 3:30 అయితే అయింది. ఆల్మోస్ట్ 6.5 hours అయితే అయిందనమాట. కానీ గిరి ప్రదక్షిణ మొత్తం ప్రతి టెంపుల్ కూడా చూడాల్సిందే అనమాట. అక్కడ ఉన్నది ప్రతిదీ కూడా అంటే డైరెక్ట్గా అంటే అక్కడ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. నార్మల్గా కార్లో కానీ ఆటోస్లో కానీ వెళ్ళొచ్చు, అంటే నడవలేని వాళ్ళు. కానీ మస్ట్ నేనైతే సజెస్ట్ చేస్తాను, నడవాలనే చెప్తాను అనమాట. చాలా బాగుంటుంది నడవడం వల్ల. చాలా హ్యాపీగా చాలా ఎంజాయ్ చేస్తూ ఫైనల్ అనమాట ఇదే. ఇంకా ఇక్కడికైతే వచ్చేసి జస్ట్ ఇప్పుడైతే 3:30 అవుతుంది. 9 o'clock ఎగ్జాక్ట్గా షార్ప్ 9 o'clock గుడి దగ్గర స్టార్ట్ చేసాం అనమాట గిరి ప్రదక్షిణ. 3 o'clock కంప్లీట్ చేసాము. ఫైనల్లీ రూమ్కి వచ్చేసరికి 3:30 అయింది. దేవుడి దయ వల్ల అయితే చాలా హ్యాపీగా అయితే చేసాము. దర్శనం అయ్యాక దర్శనం డీటెయిల్స్ అనేది మీతో చెప్తాను. ఫాలో మీ. ఓం అరుణాచలేశ్వరాయ. అండ్ ఓ అంటూ కాలు నొప్పులు కూడా ఏం లేవన్నమాట. జస్ట్ కొంచెం అయితే టైర్డ్ అయితే అయ్యామనుకోండి. ఒక్కసారైనా కానీ ఈ అరుణాచలం అనేది దర్శించుకోవడం చాలా మంచిది. ఇదైతే నిజంగా నా అదృష్టం అనే ఫీల్ అవుతున్నాను అనమాట ఇక్కడికి రావడం అయితే. హలో ఎవ్రీవన్, ఇది డే 2 ఆఫ్ అరుణాచల్ అనమాట. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. ఇప్పుడు 6:30 అవుతుంది టైము. సో ఇదే మన అరుణాచలేశ్వరుడి మెయిన్ టెంపుల్. సో ఇక్కడికైతే వెళ్ళాలి. సో దర్శనం ఎంతసేపు అవుతుందో ఏంటో తెలియదు. అసలు మార్నింగ్ అయితే లేవలేదనమాట కాళ్ళు. సో ఫైనల్లీ ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం. దర్శనం ఎంతసేపు పడుతుంది అన్నది వచ్చాక మీతో డీటెయిల్స్ షేర్ చేస్తాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. 5:30కి అయితే లేచేసాము మేము. 5:30కి లేచి 6:30కి అయితే రెడీ అయిపోయాము. ఇంకైతే టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట. అయితే అక్కడ సాక్సెస్ అవన్నీ కూడా తీసుకోవచ్చు, కానీ మేమైతే సాక్సెస్ అవేమి ప్రిఫర్ చేయలేదు. సర్లే నడవలేకుంటే అప్పుడు చూద్దాం అనుకున్నాం, కానీ నడవలేనంత అయితే లేదు. ప్రజెంట్ మన ఏజ్కి అయితే బాగానే నడవచ్చు. అంటే ఫ్రెండ్స్ తోటి వెళ్తే మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అయితే నడవచ్చు. మస్ట్ ట్రై అనమాట లైఫ్లో అయితే. మిడ్-నైట్ నడిచాం కదా, అస్సలు చల్లలేదనమాట. ఎందుకంటే ఇది అగ్నిలింగం ఆల్రెడీ తెలిసిందే కాబట్టి మనకు అస్సలు చలి కూడా లేదు. మిడ్-నైట్ మేము 3:30 వరకు తెల్లారుజాము నడిచాం కదా, అస్సలు ఎక్కడా కూడా చలి లేదు. నైట్ ఇక్కడైతే మీకు రథాలు చూపించాను కదా, చాలా పెద్దవి. అవి నైట్ కనిపించాయి లేదు, ఇంకొకసారి చూపిస్తాను చూడండి. ఇది వచ్చి మెయిన్ రాజగోపురం అనమాట. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇప్పుడు ఉత్సవాలు చేస్తున్నప్పుడు దీంట్లో ఊరేగిస్తారు అనుకుంటా. ఇక్కడ టెంపుల్ చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఆ ఆర్కిటెక్చర్ వర్ణించడానికి అయితే మాటలైతే సరిపోవట్లేదు. ఇక మేమైతే ఇంకా దర్శనానికి అయితే వెళ్తున్నాము. మార్నింగ్ ముగ్గులు చూడండి ఎంత బాగా వేస్తున్నారు. నిజంగా నాకైతే ఈ టెంపుల్ అయితే చాలా బాగా నచ్చేసింది. మస్ట్ రికమెండెడ్ అనమాట. అండ్ అటు అరుణాచలం గొప్పతనం గురించి చెప్పడానికి నాకైతే అర్హత సరిపోదు అనుకోండి. దాని గొప్పతనం వర్ణించే అంత అయితే మన సినిమా అయితే మనకు లేదు. కానీ కంపల్సరీ విజిట్ అయితే చేయండి. అండ్ మేమైతే ఇంకా 6:30కి అయితే రెడీ అయిపోయాం కదా, 7కి అయితే క్యూలో నిల్చున్నాం అనమాట. దర్శనం అయ్యేసరికి 9:30 అయింది. ఇక్కడ ప్రసాదాలు అయితే మేమే తీసుకున్నాము. పొంగల్ అండ్ పులిహోర తీసుకున్నాము ఈచ్. సో ఇదే అనమాట మా బ్రేక్ఫాస్ట్ ఈ రోజుకి. అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో. అయితే ప్రసాదాలకు తినేసి తర్వాత పిల్లలకు కొంచెం టాయ్స్ అండ్ షాపింగ్ ఉంటే చేసేసుకొని రూమ్కి అయితే వచ్చేసాము. సో రూమ్కి వచ్చిన తర్వాత ఇంకా రూమ్ అయితే వకేట్ చేసేసాం అనమాట. అక్కడ 11:30 అయితే అయిపోయింది అనుకోండి. 9:30కి దర్శనం అయిపోయింది కదా. సో చిన్నగా రూమ్కి వచ్చి వకేట్ చేసేసరికి 11 అయింది. 11 నుంచి ఇంకా మేము ఇది అరుణగిరి కొండ అనమాట. ఇంకా నైట్ అయితే మేము ఒకటైతే మిస్ అయిపోయాము. అది వచ్చి మోక్ష మార్గం. అది అయితే చూసాం కానీ చాలా రష్ అయితే ఉండిందనమాట. అప్పటికే మాకు 2:30 అయింది అక్కడికి వచ్చేసరికి. సో ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి చాలా క్యూ ఉండింది. ఈవెన్ అరౌండ్ 1 కిలోమీటర్ వరకు క్యూ ఉండింది అనమాట మోక్ష మార్గంకి. జనరల్గా ఎప్పుడు అంత క్యూ ఉండదంట, ఏమో మరి చాలా రష్ అయితే ఉండింది నైట్. సో మార్నింగ్ వెళ్దాంలే అన్నట్టు మేము అదైతే స్కిప్ చేసేసి మార్నింగ్ ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత రూమ్ కూడా వకేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఇంటికి బయలుదేరే టైంలో ఇదైతే వస్తుంది మాకు. సో అక్కడ నుంచి ఇంకా అక్కడికి వెళ్ళి ఇదైతే కంపల్సరీ మిస్ అవ్వకూడదు అయితే అని అయితే ఉండింది. 1 hour క్యూలో అయితే నిల్చొని ఫైనల్లీ మోక్ష మార్గం కూడా కంప్లీట్ చేసుకొని దర్శనం చాలా బాగా చేసుకొని దేవుడి దయ మా అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఫైనల్లీ రిటర్న్ అయితే వచ్చేసాము. చాలా బాగా అయితే జరిగింది అరుణాచలం.